Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం మీరు వాడే టాబ్లెట్ లో ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ రిపేర్ చేసే టాబ్లెట్ ఏమీ ఉండదు అనమాట. అది మీరు తీసుకునే ఆ యొక్క ఇన్సులిన్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటాం. దాన్ని సపోర్టింగ్ గా. సో మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది? మరి దాన్ని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేయటం వల్ల ఇన్సులిన్ యథావిధిగా ఉత్పత్తి అయినప్పుడు ఇంకా మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ విధంగా ప్రతి జబ్బుకు కూడా అంతే, మన శరీరాన్ని రిపేర్ చేస్తుంది. సో కాబట్టి మీరు నా జబ్బు తగ్గుతుందా అని అడగాల్సిన అవసరం లేదు. మన కంపెనీ చెప్తుంది 200+ క్రానిక్ డిసీజ్ తగ్గిపోతుంది. కానీ మేము గత 6 నెలలుగా పరిశీలించింది ఏంటంటే 200 కాదు, 20,000+ డిసీజ్ ఉన్నా సరే మన బాడీలో అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది మనకి ఎలా ప్రూవ్ అవుతుందంటే, వాడిన వారు రేపు ఉదయం 6:50కి ప్రతి ఆదివారము మరి టెస్ట్ మనీ ఫెస్టివల్ అని మనకు ప్రతి ఆదివారం మార్నింగ్ 6:50కి జరుగుతుంది. అక్కడ వాలంటరీగా ఎవరైనా అందరూ వచ్చి చెప్తా ఉంటారు అనమాట, మాకు ఇది తగ్గిపోయింది, మాకు ఇది తగ్గిపోయింది, మాకు ఇది తగ్గిపోయింది. మీరు కూడా రేపు మరి ఉదయం 6:45కే ఆన్ చేసుకోవాలి జూమ్. మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ మీటింగ్ కు వారిని అడిగితే మళ్ళీ లింక్ ఇస్తారు. అప్పుడు వారిని మీరు ఎప్పుడు ఏం చేయాలంటే 6:50కి వస్తే ఫిల్ అయిపోతుంది. 1000 మాత్రమే కెపాసిటీ ఉంటుంది. 1000 ఫిల్ అయిపోతుండే మీకు ఇంకా యాక్సెస్ రాదు. అందుకని మీరు 6:45కే ఆన్ చేసి పెట్టుకోమంటే ఓపెన్ అవుతుండగానే మీకు యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ మీరు వింటే మీకు ఒక ఇది దొరుకుతుంది. అంటే మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ జబ్బులు అన్ని తగ్గిపోయినాయి, ఇన్ని రకాల జబ్బులు తగ్గిపోయినాయి అని. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాడుకోవాల్సిన ఒక అద్భుతమైన జబ్బు. ఏ జబ్బు లేకుండా మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా ప్రివెంటివ్ గా కూడా అయినా వాడుకోవచ్చు. సో కాబట్టి మరి దీని యొక్క ప్రైస్, ఒక ప్యాకెట్ లో 20 చాచెట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఈ 20 చాచెట్ ఉన్న ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చి గ్లోబల్ ప్రైస్ వచ్చి $62 US డాలర్స్ అనమాట. అయితే మన ఇండియన్ రూపీస్ వచ్చి 5,800 రూపీస్. దానికి బిజినెస్ వాల్యూ, బిజినెస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారండి, ఎటువంటి కాస్ట్ లేదు. 50 BV బిజినెస్ వాల్యూ వచ్చి 50 BV మనకి ఇస్తున్నారు. సో ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ మాలిక్యూల్ ప్రొడక్ట్ కాబట్టి మరి మనం వాడాం, మనకున్న ప్రాబ్లం తగ్గిపోయింది, మన కుటుంబ సభ్యులకు వాడాం, మరి ఇతరులకు కూడా వాడితే వారు కూడా బాగుంటే సమాజం అంతా ఆరోగ్యంగా తయారవుతుంది కదా. అది మీతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. దీంట్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనకు ఫ్రీ. ఇన్వెస్ట్మెంట్ లేకపోతే రిస్క్ ఏముంటుంది? రిస్క్ లేడు, బాస్ లేడు.
మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు ఈ బిజినెస్. మనకు ఇందులో మరి ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయి. ఈ ర్యాంక్ అచీవ్ అయినప్పుడల్లా మనకు రివార్డ్స్ వస్తూ ఉంటాయి, మన ఇన్కమ్ స్టేటస్ పెరుగుతుంది, మన టోటల్గా మన ఫైనాన్షియల్ పొజిషన్ మారిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచి ఒక గొప్ప కార్యక్రమంలో మీరు పాల్గొన్నవారైతారు. సో ఈ విధంగా ఇట్ ఈస్ ద వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. ఇక చూడండి, ఒక బిజినెస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఒక ప్రొడక్ట్, ఏదైనా మనకు కావాల్సిన వస్తువు ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాము అంటే దాని యొక్క యాక్చువల్ కాస్ట్, దాని తయారీ ఖరీదు ఒక 20%, అంటే 200 నుంచి 300 మాత్రమే ఉంటుంది. అంటే 1000 రూపాయలు మనం పే చేస్తున్నాము అంటే అది తయారైన ఖర్చు కేవలం 200 to 300 మాత్రమే ఉంటుంది. మరి 700 to 800 ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఈ మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఉంటుంది. అంటే C&F ఏజెంట్ అని, అలాగే స్టేట్ డీలర్ అని, హోల్సేలర్ అని, డిస్ట్రిబ్యూటర్స్ అని, రిటైలర్స్ అని, ఇలా అనేక చేతులు, దాదాపు 14-15 మంది మారుతారు అనమాట మన దగ్గరికి వచ్చారు. ఇంకా దీనికి అడిషనల్ గా అడ్వర్టైజ్మెంట్లు, ఇంకా రకరకాల ఛార్జెస్ కలిపి 200 ఆర్ 300 మధ్యలో తయారైన ఒక ప్రొడక్ట్ 1000 రూపీస్ మనం పే చేసి కొనుక్కుంటాం. అయితే ఇది ట్రెడిషనల్ బిజినెస్. అయితే మన న్యూ యంగ్ బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే చూద్దాం. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ బిజినెస్ లో మనం పే చేస్తే వీళ్ళందరూ మన అమౌంట్ ను పంచుకుంటున్నారు, అంతే కదా. తయారీ దగ్గర నుంచి ఈ రకరకాల చేతులు మారి మన కాడికి వచ్చే వరకు అది కాస్ట్, ఈ మధ్యలో ఉన్న అమౌంట్ అంతా వారందరూ పంచుకుంటారు. మరి న్యూ యంగ్ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ తయారీదారులు మాత్రమే ఉంటారు, మిడిల్ మెన్ సిస్టమ్ అనేది బైపాస్ చేశారు. సో అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. మరి డైరెక్ట్ గా కంపెనీ టు కస్టమర్, ఈ కంపెనీ టు కస్టమర్ ఉన్న ఈ డైరెక్ట్ సిస్టమ్ లో ఎవరైతే సాటిస్ఫై అయ్యారో, అంటే ఎవరైతే వాడి ఈ ప్రొడక్ట్ ను సంతృప్తి చెందారో వారే మరి ఈ బిజినెస్ ను బాగా స్ప్రెడ్ చేయగలుగుతారని నమ్మి మరి ఆ బిజినెస్ చేసిన ఆ డిస్ట్రిబ్యూటర్స్కే, ఆ కస్టమర్స్కు డిస్ట్రిబ్యూటర్స్కే ఈ యొక్క మధ్యలో ఉన్న ప్రైస్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా 200 to 300 పడ్డ అమౌంట్ ప్రొడక్ట్ 1000 రూపీస్కి అమ్ముతారు. కానీ ఇక్కడ మధ్యవర్తులు ఉండరు, అడ్వర్టైజ్మెంట్లు ఉండరు. ఆ యొక్క మొత్తం అమౌంట్ ను ఈ కస్టమర్స్ డిస్ట్రిబ్యూటర్స్కే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇది ఒక అద్భుతమైన సింపుల్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఈ అవకాశం మనందరికి ఇచ్చింది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో నెరవేరని కోరికలన్నీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు. ఎందుకు? మీరు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, లేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ చాలని ఆదాయంతో మరి రాజీ పడి జీవించే కంటే మరి అడిషనల్ ఇన్కమ్ ముందు పార్ట్ టైం గా స్టార్ట్ చేశారు, మీ రెగ్యులర్ ఇన్కమ్ కంటే ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఇంకా దీన్ని ఫుల్ టైం చేస్తే ఇక మీకు మీ కోరినంత అమౌంట్ ఇందులో వస్తుంది. సో ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం మనం, మనకేం గిఫ్ట్ ఇవ్వట్లేదు కంపెనీ. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ను ఫాలో అయితే ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అవుతారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా మనం మన ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం, ఎటువంటి రిస్క్ లేకుండా, పెట్టుబడి లేకుండా. అది ఎలాగో మనం చూద్దాం. సో న్యూ యంగ్ మనకు 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫర్ చేస్తాం. ఈ 5 రకాల ఇన్కమ్స్, ప్రొమో రివార్డు, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైం రివార్డు, అలాగే ర్యాంక్ అచీవ్మెంట్. ఈ 5 రకాల ఇన్కమ్స్ కూడా మనకు నెలలు, వారాలు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే మనకు ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీడే ఇన్కమ్ రావాలంటే ఎవ్రీడే బిజినెస్ క్లోజ్ కావాలి. ఈ రోజు ఎంత బిజినెస్ అయిందో అంత బిజినెస్ కు నెక్స్ట్ మినిటే మనకు ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మనకు ప్రతిరోజు midnight 12 కు బిజినెస్ క్లోజ్ అవుతుంది. midnight క్లోజ్ అయితే నెక్స్ట్ మినిట్, అంటే మనకు రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 001 కు స్టార్ట్ అవుతుంది కదా. అంటే 12 గంటల 1 నిమిషానికి అర్ధరాత్రి మనకు కొత్త రోజు స్టార్ట్ అవుతుంది. మనకు రోజు స్టార్ట్ అయిన నిమిషంలోనే మనకు రావాల్సిన ఇన్కమ్ వచ్చేస్తుంది. ఎంత బాగుందో చూడండి. సో midnight క్లోజ్ కావటం, తర్వాత 1 నిమిషంలోనే మనకు రావాల్సిన ఇన్కమ్ అంతా కూడా మన అకౌంట్కు రావటం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎట్లాగో మనం చూద్దాం. ప్రొమో రివార్డ్ అంటే
ఆ పేరులోనే ఉంది, బిజినెస్ ప్రమోట్ చేయడానికి. అంటే మనం ఎంత లక్కీ అంటే మనం ఫ్రీ లాంచింగ్ లో వచ్చాం, ఇంకా అఫిషియల్ లాంచింగ్ జరగలేదు. జూలై 10వ తేదీ అఫిషియల్ లాంచింగ్. ఈ ప్రీ లాంచింగ్ ఆఫర్ లో భాగంగా మనకు ఆల్రెడీ 1+1 ఆఫర్ చేస్తా ఉన్నారు. అంటే ఒక ప్యాకెట్ కొంటే ఇంకొక ప్యాకెట్ ఫ్రీగా ఇస్తున్నారు. అది కేవలం 5800. అయితే ఇక్కడ మరొక ఇన్కమ్ కూడా అడిషనల్ గా ఇస్తున్నారు, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, కమ్యూనిటీ బిల్డింగ్ కోసం. అది ఎలాగో చూద్దాం. మనం ఒక ప్రొడక్ట్ కొన్నాం $62 పెట్టి, 2 ప్యాకెట్లు ఇచ్చారు 1+1. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ ను ఇద్దరికి రికమెండ్ చేశాం. ఈ ఇద్దరిని సంస్థకు పరిచయం చేసినందుకు వారికి కూడా వారు పే చేసిన 62 అంటే 5800కు 2 ప్యాకెట్లు ఇచ్చేసింది కంపెనీ. ఒక్కొక్కరికి 2 ప్యాకెట్లు ఇచ్చేసింది. వారు ఒక్కొక్కరు 5800 5800 పే చేశారు. సో ఇప్పుడు మరి మనకు ఎంత వస్తుంది? ఆ ఇద్దరిని సంస్థకు పరిచయం చేసినందుకు మనకు వీక్లీ $3. అలా 104 వీక్స్ అంటే 2 years లో మొత్తం $312 పే చేస్తుంది. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్, మన ఇద్దరి ఫ్రెండ్స్ చేసిన బిజినెస్ మొత్తం కూడా $124, 62 వారి ప్రొడక్ట్ ఇచ్చేసారు, లయబిలిటీ లేదు. కానీ వారిద్దరిని మనం సంస్థ పరిచయం చేసినామన్న కృతజ్ఞతతో కంపెనీ మనకు $312 అంటే వారు చేసిన బిజినెస్ కంటే 2.5 రెట్లు ఎక్కువ మనకు పే చేస్తుంది. మీకు చాలా మంది ఒక సందేహం వెలిబుచ్చుతూ ఉంటారు, ఇలా ఎక్కువ పే చేస్తే ఎంతకాలం ఉంటుంది కంపెనీ, ఇలా మరి చేస్తే ఏమన్నా మతలబు ఉందా? ఇందులో ఏం మతలబు లేదండి. ఇంటర్నేషనల్ కంపెనీలు ఎప్పుడు కూడా మరి బిజినెస్ ఎస్టాబ్లిష్ కావటానికి, మరి లాంగ్ టర్మ్ మరి సర్వీస్ ఇవ్వటానికి, బాగా పబ్లిక్లోకి వెళ్ళాలి, కొత్త కమ్యూనిటీ క్రియేట్ కావాలి అంటే ఇలాంటి బిజినెస్ టెక్నిక్స్ వాడుతూ ఉంటాయి. మనకు చూడండి, ఉదాహరణకు రిలయన్స్ జియో వారు దేశమంతా టెలికమ్యూనికేషన్ కేబుల్స్ వేసి దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి 1 year దేశ ప్రజలందరికీ ఫ్రీగా ఇచ్చారు. కాబట్టే ఈరోజు ఇండియాలో నెంబర్ 1 నెట్వర్క్ గా మనకు పరిచయం జియో. అదే డే 1 నుంచి కాస్ట్ పెట్టుంటే ఎలా ఉండేది? అలాంటి స్థితి ఉండేది కాదు. ఇంకా మనకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఒక 10 years క్రితం వచ్చినప్పుడు అవి కూడా అంతే. మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా క్యాష్ బ్యాక్ ఇచ్చాయి, ₹50, ₹200 అట్లా ఇచ్చాయి కదా. ఎందుకు? దాన్ని మనకు పరిచయం చేయడానికి వారు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా, ఇంకా ఛార్జెస్ వేస్తున్నారు. మనం ఏం చేసినా ₹3, ₹4 ఛార్జెస్ పడుతుంది మనకు. సో కాబట్టి మొదటి సంవత్సరం కొంతకాలం పాటు వారికి నష్టం వచ్చినా కూడా బరాయించి కమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి కంపెనీ ఈ ప్రీలాంచింగ్ లోనే అద్భుతాలు క్రియేట్ చేస్తా ఉంది. ఇలా మనకు ఎంకరేజ్మెంట్ బోనస్ ఇస్తూ ఈ 2 years మరి పాటు ఓపిక పట్టలేని వారికి ప్రొడక్ట్ కూడా మనకు ఆప్షన్ ఇస్తా ఉంది. మనం ప్రమోకు అంటే మనం డైరెక్ట్ గా ఇద్దరిని లెఫ్ట్ టు రైట్, మొదటిసారి మాత్రం లెఫ్ట్ టు రైట్ ఉండాలి. ఆ లెఫ్ట్ టు రైట్ కంప్లీట్ చేస్తే మనకు $3కు వీక్లీ ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ మనకు పేమెంట్ వద్దు అనుకుంటే ప్రొడక్ట్ కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. అయితే ప్రొడక్ట్ మరి ప్రీలాంచింగ్ లో ఉంది కాబట్టి కొంత డిలే అవుతుంది, దానికి సిద్ధంగా ఉండండి. ప్రొడక్ట్ ఆర్ రివార్డు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒక కస్టమర్గా అతనే 3 ఐడీలు తీసుకున్నాడు తన సొంతంగా వాడుకోవటానికి. ఈ 3 ఐడీలు ఒక్కొక్క ఐడికి 1+1 2 ప్రొడక్ట్ ఇస్తారు కదా. ఆ 3 ఐడీల కాస్ట్ $62 ప్రకారం $186 అని. అయితే మరి మనకి ఎంత వస్తుంది? ప్రొమో రివార్డుగా $312గా వస్తుంది. అంటే $186 అతను పెట్టుబడి పెడితే 6 ప్యాకెట్స్ ప్రొడక్ట్ ఇచ్చేసారు. దాంతో మనం ఆరోగ్యంగా తయారు కావచ్చు. ఇంకా మనకు అమౌంట్ రూపంలో $312 ఇస్తే ఇంకా సర్ప్లస్ మనకు ఇంకా ఎక్స్ట్రా $126 ఉన్నాయి. అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్పుకోవాలంటే మనం $17,400 పే చేసి ఒక 6 ప్రొడక్ట్లు కొనుక్కుంటే 3 ఐడీలకు
మనకు 2 ఇయర్స్లో వచ్చే టోటల్ ఇన్కమ్ 27,400. అంటే మనకి ఇంకా 10,000 రూపీస్ సర్ప్లస్లో ఉన్నాం మనం. ఎంత బాగుందో చూడండి. సో ఇలాంటి అవకాశం కొద్ది కాలమే ఉండబోతుంది. అంటే బహుశా మరి అఫిషియల్ లాంచింగ్ తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు చెప్పలేం కదా. అఫిషియల్ లాంచింగ్ చేస్తా ఉన్నారు, అప్పటి నుంచి ఇండియన్ కరెన్సీలోనే ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి, ఈ డాలర్స్ అనేది ఉండదు. అప్పటి నుంచి ఇంకా పేటిఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఫోన్పే ఇవన్నీ కూడా మనకు అప్లికేబుల్ అవుతాయి. మనకు వచ్చే ఇన్కమ్ కూడా డైరెక్ట్గా బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మరి ఈ ప్రొమో రివార్డ్ అనేది కేవలం ఇద్దరికే ఇస్తారంటే కాదండి. ఫస్ట్ మాత్రం లెఫ్ట్ టు రైట్ ఉండాలి. ఆ తర్వాత మీరు ఇద్దరిని రికమెండ్ చేసిన ప్రతిసారి ఒక ప్రొమోకు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మీ ద్వారా వచ్చే వారందరూ ఫస్ట్ మాత్రం లెఫ్ట్ టు రైట్ ఉండాలి. ఆ తర్వాత 1 సైడ్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి 2 సైడ్ ఉండాలనేది, మ్యాచింగ్ కావాలనేది ఏం లేదు. కానీ మీరు చేసే డైరెక్ట్ 2 రిఫరెన్స్ ఒక ప్రొమోకి ఎలిజిబుల్ అవుతారు. అర్థమైంది కదా? ఎవ్రీ 2 డైరెక్ట్ రిఫరెన్స్ ఒక ప్రొమో ఎలిజిబుల్ అవుతారు. అట్లా మీరు సపోజ్ ఒక 10 మందిని డైరెక్ట్గా రిఫర్ చేశారు అనుకోండి, అంటే ఎన్ని ప్రొమోలు వస్తాయి? 5 ప్రొమోలు వస్తాయి. 5 ప్రొమోలు మనకు $1,560 మనకి ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఫ్రీగా వచ్చినట్టే కదా. అదే 20 మందిని మీరు రికమెండ్ చేశారు అనుకోండి, 10 ప్రొమోలు వస్తాయి. అప్పుడు $3,120 2 ఇయర్స్లో వస్తాయి అనమాట. అదే 100 డైరెక్ట్గా 100 మందిని మీరు డైరెక్ట్గా రికమెండ్ చేశారు అనుకోండి, 50 ప్రొమోలు వస్తాయి. వారానికి $3 చొప్పున ప్రతి వారం $150 వస్తాయి. అట్లా 104 వీక్స్లో $15,600 వస్తాయి. అంటే 14,35,000 రూపాయలు మనకు అడిషనల్ ఇన్కమ్ వచ్చినట్టే కదా. సో ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి యూనిక్ బోనస్ను మరి అది ఉన్నప్పుడే, అది అమల్లో ఉన్నప్పుడే మరి తీసుకోవటం మనందరూ తెలివైన వారి లక్షణం. సో ఇక నుంచి చెప్పే అన్ని కూడా లైఫ్ టైం ఉండేవి. ఈ ప్రొమో రివార్డ్ ఎప్పుడైనా తీసేయచ్చు. సో మ్యాచింగ్ ఇన్కమ్ అంటే బైనరీ అండి. మన కింద ఏ గ్రూపు, బి గ్రూపు, 2 గ్రూపులే. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా 2 గ్రూపులే మెయింటైన్ చేయాలి. ఈ 2 గ్రూపుల కిందనే మనం ప్లేస్మెంట్ ఇవ్వాలి. మన డైరెక్ట్ రిఫరెన్స్ చేస్తూ, మన ఐడితో డైరెక్ట్గా రిఫర్ చేస్తూ, లెఫ్ట్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళి కింద ప్లేస్మెంట్ అవుతుంది, రైట్ అంటే ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళి ప్లేస్ అవుతుంది బాటంలో. ఈ విధంగా మనం 2 గ్రూపులనే మెయింటైన్ చేయాలి. 2 సమానంగా వెళ్ళొచ్చు, లేదు ఒక గ్రూపు బాగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. స్పీడ్గా వెళ్ళిన గ్రూప్ను పవర్ టీమ్ అంటాం, కొంచెం వీక్గా వెళ్ళే గ్రూప్ను పేయింగ్ గ్రూప్ అంటాం. సో ఇది మ్యాచింగ్ కావాలి. ఒక ఐడికి ఎంత బీవీ అనుకున్నాం? బిజినెస్ వాల్యూ 50 బీవీ. ఈ 50 బీవీ మ్యాచింగ్కు 5% మనకు బోనస్గా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎవ్రీ 50 బీవీ, అంటే ఎవ్రీ ఐడి మ్యాచింగ్ అయినప్పుడల్లా మనకు 5% ఇవ్వటం జరుగుతుంది, అంటే $2.5. సో ఈ విధంగా ప్రతిరోజు మనం $500 వరకు ఎర్న్ చేయొచ్చు ఇన్కమ్. అది సీలింగ్ కెపాసిటీ అనమాట. అయితే ఇందులో మనకు ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ఉందండి. ఆటో అప్గ్రేడ్ అంటే మనం ఏమి ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు. జస్ట్ మనకు ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్ ర్యాంక్, 6వ ర్యాంక్ వచ్చి సిల్వర్ ర్యాంక్. ఈ సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేస్తున్నానే మనకు వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది, 2 అవుతుంది. దీనివల్ల 5% బదులు 10% వస్తుంది మ్యాచింగ్ ఇన్కమ్. అంతేకాకుండా డైలీ సీలింగ్ వచ్చి $1,000 అవుతుంది. ఎంత బాగుందో చూడండి. సో $1,000 పర్ డే మనకు ఆల్రెడీ మన ఈ ఫ్రీలాన్సింగ్లోనే సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా త్వరగా సిద్ధంగా ఉంటే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం. సో ఇంకా 3వ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఎవరైతే మన డౌన్లో ఈ మ్యాచింగ్ బోనస్ తీసుకుంటున్నారో వారి ఇన్కమ్ మీద అగైన్ మనకి ఇన్కమ్ అనమాట. బాగుంది కదా. సో మన టీంలో ఎవరైతే మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నారో వారికి వచ్చిన ఇన్కమ్ మీద అగైన్ మళ్ళీ మనకు ఇన్కమ్. ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ చూడండి, మనం ఈ ఇన్కమ్ తీసుకోవాలి అంటే ఒక 10 మందిని మనం డైరెక్ట్గా రిఫర్ చేస్తే మనకు 5 లెవెల్స్లో ఇస్తారు.
5 లెవెల్స్ అంటే మన డైరెక్ట్ స్పాన్సరింగ్ అంతా లెవెల్ 1 అంటారండి. మనకు డైరెక్ట్ గా ఉన్న వారందరినీ కూడా లెవెల్ 1 అంటారు. హారిజంటల్ గా వస్తుంది అది. మీరు లెఫ్ట్ లో వేయండి, రైట్ లో వేయాలండి, వారందరూ కూడా వాళ్ళు కింద బాటంలో వెళ్ళి ప్లేస్ అవుతారు. కానీ ఇక్కడ ఈ ఇన్కమ్కి వచ్చేవరకు మీకు హారిజంటల్ గా డైరెక్ట్ అయిపోతారు. లెవెల్ 1 అంటాం. ఈ లెవెల్ 1 ద్వారా వచ్చిన వారు లెవెల్ 2, లెవెల్ 2 ద్వారా వచ్చిన వాళ్ళు లెవెల్ 4, లెవెల్ 4 ద్వారా వచ్చిన వాళ్ళు లెవెల్ 5. ఈ 5 లెవెల్స్ మీద మనకి ఇన్కమ్ రావాలంటే మనం డైరెక్ట్ గా 10 మందిని డైరెక్ట్ రిఫరెన్స్ చేయాలి. సో ఈ విధంగా మీకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో 10 మంది ఈ స్పాన్సర్ మ్యాచింగ్ తీసుకునే వాళ్ళు, అంటే వారు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఎంత? డైలీ ఒక 1000 అనుకుందాం యావరేజ్. ఒకరు ఎక్కువ సంపాదిని, ఒకరు తక్కువ సంపాదిని, యావరేజ్ ఒక్కొక్కరు 1000 రూపీస్ తీసుకుంటున్నారు ఈ మ్యాచింగ్ బోనస్. అలాంటి వారు మీ టీంలో 10 మంది ఉన్నారు. అంటే వారి టోటల్ ఇన్కమ్ ఎంత అయింది? 10,000 అయింది పర్ డే. మరి మీకెంత వస్తుంది? 10% అంటే 1000 రూపీస్ పర్ డే మీకు ఇన్కమ్ కదా. ఇంకా ఎర్నర్స్ పెరిగారు మీ టీంలో, కానీ వారి ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ మాత్రం 1000. 100 మంది అయ్యారు ఎర్నర్స్. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయింది వారందరి టోటల్ ఇన్కమ్. వారందరికి మీరు హెడ్ గా ఉన్నారు కదా, వారందరూ మీ టీంలో ఉన్నారు. ఈ 1,00,000 రూపాయల మీద 10% అంటే 10,000 డైలీ. ఇంకా ఎర్నర్స్ పెరిగారు, 1000 అయ్యారు. ఇప్పుడు 10 లక్షలు వాళ్ళ ఇన్కమ్, వాళ్ళందరి టోటల్ ఇన్కమ్ 10 lakhs. ఇప్పుడు మనకు ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది పర్ డే 1 lakh అండి. దీనికి ఎటువంటి లిమిటేషన్ లేదు. ఇంకా ఎర్నర్స్ పెరిగారు, 10 lakhs కూడా పర్ డే తీసుకోవచ్చు, 1 crore కూడా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఎర్నర్స్ పెరుగుతుంటే కొద్దీ బిజినెస్ వాల్యూ పెరుగుతుంది, ఇన్కమ్ లెవెల్స్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగితే మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరిగిపోతుంది. ఇది బిజినెస్ కదా. ఫస్ట్ మీరు ఇది జాబ్, ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రండి. ఇది జాబ్ కాదు, ఓన్లీ బిజినెస్. బిజినెస్ లో నేను చదివాను, టాటా కంపెనీ ప్రతి అర్ధగంటకు 100 crores సంపాదిస్తుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 33 నిమిషాలకు 100 crores ఎర్న్ చేస్తుంది టాటా గ్రూప్. మరి అదే రిలయన్స్ 57 నిమిషాలకు 100 crores సంపాదిస్తుంది. బిజినెస్ లో ఏదైనా సాధ్యమే. మనము బిజినెస్ చేస్తున్నాం. ఇది మీకు పెట్టుబడి లేదని చిన్న చూపు చూడొద్దు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. మీరు 100 crores కూడా ఎర్న్ చేయొచ్చు ఇందులో. అది ఎలాగో చూపిస్తాను. సో ఇందులో ఎటువంటి లిమిటేషన్ లేదు, ఎంతైనా మీరు సంపాదించవచ్చు. ఎంతమందిని ఎంకరేజ్ చేస్తే, ఎంతమంది బాగా సంపాదిస్తుంటే అంతగా మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇంకా రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం అంటే మనకు ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 1 star, 2 star, 3 star, ఇట్లా 15 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ 15 ర్యాంక్స్ చూడండి, 1 star కావాలంటే 1400 BV కావాలి. లెఫ్ట్ గ్రూప్ లో 1400, రైట్ గ్రూప్ లో 1400 BV. అయితే ఒక ఐడికి 50 BV అనుకున్నాం కదా. అంటే 28 ఐడీస్ లెఫ్ట్, 28 ఐడీస్ రైట్ గ్రూప్ లో అయితే మనం 1 star అవుతాం. 1 star అయితే మనకు రివార్డ్ వచ్చి $100 ఇస్తారు. 2 star కావాలంటే ఈ 1400 ప్లస్ 2100 అంటే కుములేటివ్ అనమాట. టార్గెట్ వచ్చి కుములేటివ్, రివార్డ్ వచ్చే కుములేటివ్ కాదండి, దేనికి అదే ఇండివిజువల్. సో 3500 BV అయితే అంటే 70 ఐడీస్ లెఫ్ట్ గ్రూప్ లో, 70 ఐడీస్ రైట్ గ్రూప్ లో అయితే మనకు ఇంకొక $150 వస్తాయి. అదే 3 star కావాలంటే 7000 అంటే 1 party ఐడీస్ లెఫ్ట్ గ్రూప్ లో, 1 party ఐడీస్ రైట్ గ్రూప్ లో అయితే 3 star అయితే $250 వస్తాయి. ఈ విధంగా మనం అన్ని ర్యాంకులు 15 ర్యాంక్స్ అచీవ్ కావాలంటే ఎంతో కాలం అవుతుంది అని మీరు అనుకోవద్దు. నేను ఇప్పుడు సిల్వర్ లో ఉన్నా, త్వరలో రూబీ కూడా కాబోతున్నాం. ఎంత కాలంలో సిల్వర్ అయ్యాను అనుకుంటున్నారు మీరు? జస్ట్ 100 days లో. నన్ను మించిన వాళ్ళు ఇంకా మా టీంలో చాలా మంది ఉన్నారు, నేనే కొంచెం స్లో. జస్ట్ 100 days లోనే సిల్వర్ అయితే, మరి మాకు ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో లయన్ ప్రసాద్ గారు, జస్ట్ 8 months లోనే ఆయన ప్లాటినం, ఇంకా డైమండ్ అయిపోతున్నారు. 8 నెలల్లో డైమండ్ అయితే మరి ఆల్రెడీ అయిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు. అంటే డైమండ్ అంటే ఎన్నో ర్యాంకు? 10వ ర్యాంకు. మొత్తం ఎన్ని? 15 కదా. అంటే ఈ లెక్కన ఒక 2 years లో మొత్తం అన్ని ర్యాంకులు కంప్లీట్ చేయొచ్చు కదా. ఒక సాధారణ వ్యక్తి అయినా సరే 5 years లో అన్ని ర్యాంకులు అచీవ్ చేయొచ్చు. అంటే అన్ని ర్యాంకులు కంప్లీట్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి?
$50 lakhs, $50 lakhs USDT, అంటే మన ఇండియన్ రూపీస్లో 45 crore, 45 కోట్లు. ఈ ఒక్క ఇన్కమే 45 కోట్లు వస్తే మిగతా అన్ని రకాల ఇన్కమ్స్ కలుపుకొని మరొక 50-60 కోట్లు ఈజీగా వస్తాయి. అంటే 100 crore ప్రాజెక్ట్ ఇది. జస్ట్ ఒక 5 years, ఒక 5 years గానే మీరు గాన దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మీరు ఒక బర్నింగ్ డిజైర్తో దీన్ని గాన బిజినెస్ స్టార్ట్ చేస్తే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ రిస్క్ మీరు 100 crores కూడా ఈజీగా సంపాదించవచ్చు. సో ఇక చివరిగా ర్యాంక్ అచీవ్మెంట్ అంటే మనకు ఇది 3 star నుంచి వస్తుందండి. జస్ట్ ఇది రాయల్టీ బోనస్ లాగా వస్తుంది. 3 star అయి ఉండాలి. 3 star అయితే మీకు లెఫ్ట్ గ్రూప్ లో కానీ రైట్ గ్రూప్ లో కానీ ఎక్కడున్నా సరే మీకు వారు చేసిన బిజినెస్ మీద 1% ఇవ్వటం జరుగుతుంది. అదే 5 star అయితే N2 అంటాం మనం. 3 star నేమో N1 అంటాం, 5 star అయితే 2% N2. అలాగే సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, డైమండ్ అండ్ అబోవ్ ర్యాంక్స్ అందరికీ కూడా 5%. సో ఇది డిఫరెన్షియల్ బేసిస్ లో ఇస్తారు. లెఫ్ట్ గ్రూప్ లో జరగని బిజినెస్, రైట్ గ్రూప్ లో జరగని, మీ డైరెక్ట్ రిఫరెన్స్ ఉండాలి. అన్లిమిటెడ్ డెప్త్ లో వాళ్ళ ద్వారా ఎక్కడన్నా టీంలో బిజినెస్ జరగని అందరి బిజినెస్ మీద, వారు చేసిన బిజినెస్ మీద మనకు ఈ యొక్క పర్సెంటేజ్లు వస్తాయి. అది 3 star నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, మీరు డైమండ్ అయ్యారు. ఎందుకంటే నా ఇంట్రొడ్యూసర్ ఆల్రెడీ జాలీ సింగ్ గారు అయ్యారు, మా ఇంట్రొడ్యూసర్ లయన్ ప్రసాద్ గారు కూడా ఈ వారం 10 రోజుల్లో అవుతున్నారు. మేము కూడా అయిపోతాం, మీరు అవుతారు వస్తే. సో డైమండ్ అంటే 5% కదా, డైమండ్ అండ్ అబోవ్ ర్యాంక్స్ అందరికి 5%. మీరు డైమండ్ అయ్యారు, మీరే అయ్యారు. మీ గ్రూప్ లో ఎన్నో గ్రూపులు ఉంటాయి కదా, మీ డైరెక్ట్ రిఫరెన్స్ ద్వారా వచ్చిన గ్రూపులు. ఆ గ్రూప్ లో ఎవరు బిజినెస్ చేసినా మీకు ఇంకా ఎవరు వాళ్ళు ఈ 3 star కాకపోతే మీకే డైరెక్ట్ 5% వస్తుంది. ఒకవేళ ఎవరైనా 3 star అయ్యారు అనుకోండి, వారికి 1% పోతుంది, మీకు 4% బ్యాలెన్స్ వస్తుంది. ఈ సెంట్రల్ గ్రూప్ లో చూడండి, వారు 5 star అయ్యారు, వారికి 2% పోతుంది, మీకు 3% వస్తుంది. ఇక సిల్వర్ ర్యాంక్ ఎవరైనా అచీవ్ అయితే వాళ్ళకి 3%, మీకు 2%. గోల్డ్ అయితే 4% వాళ్ళకి వెళ్తుంది, మీకు 1%. తక్కువ వస్తుందని కంగారు పడకూడదు. ఎందుకంటే మనకు ఎక్కువ ఆదాయం వచ్చేది ఈ గ్రూప్ నుంచి. వాళ్ళ వాల్యూమ్ ఎక్కువ, వాళ్ళ ద్వారా మనకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంటుంది, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంటుంది, మనకు ప్రమోషనల్ ర్యాంక్స్ 45 crores సంపాదించాయి, అవి కూడా వీరి ద్వారానే ఎక్కువ ర్యాంకులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా అన్లిమిటెడ్ డెప్త్, దీనికి ఏమీ పరిమితులు లేవు. ఈ విధంగా మీరు ఈ ఇన్కమ్స్ సంపాదించవచ్చు. ఇక థాయిలాండ్ టూర్ కూడా ఆఫర్ చేస్తూ ఉంది. ఈ 31st ఎండ్ అయింది. అయితే మన మీద ప్రేమ అభిమానాలు ఉండి ఈ 15th వరకు ఎక్స్టెన్షన్ చేశారు దాన్ని. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే డైరెక్ట్ 100 IDs ఎవరైతే చేశారో వారందరికీ థాయిలాండ్ అచీవ్మెంట్ వస్తుంది. 17th April నుండి ఈ June 15th వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. డైరెక్ట్ 100 చేసిన వారికి ఎలిజిబిలిటీ వస్తుంది. లేదా టీంతో అయితే 125 అప్ టు 1-2 ర్యాంక్ స్టార్స్. అదే 3 star 4 star అయితే 200. అదే 5 star అలాగే సిల్వర్ అయితే 300. ఇక రూబీ అండ్ గోల్డ్కి అయితే 500. ప్లాటినం అండ్ అబవ్ అయితే 1000. అయితే ఇందులో పర్సనల్గా ఒక 10 డైరెక్ట్ రిఫరెన్స్ నుంచి ఒక 10 ఐడీలు ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనికి మనకు కంపెనీ అన్ని ఖర్చులు భరాయిస్తూ, అంటే ఫ్లైట్ ఛార్జెస్, 5 star హోటల్ అకామిడేషన్, ఫుడ్, సైట్ సీయింగ్ అన్ని, ఇంకా ఈవెంట్, మనకు లాంచింగ్ ఈవెంట్ కదా ఇది. అంటే మనకు లాంచింగ్ చేసుకునే ఈవెంట్లో మనం పాల్గొంటున్నాం. సో మనం ఫౌండర్ మెంబర్స్, అన్ని ఖర్చులు భరాయిస్తూ మనకు 3 nights 4 days ఇది ఉంటుంది. మీరు ఏ ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్, బెంగళూరు, ఈ ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్కి వచ్చేదాకా మీకు అంతా కూడా ఫ్రీ. మరి వై న్యూయంగ్, ఇది ప్రీ లాంచింగ్ లో ఉంది. మనం ఫౌండర్ మెంబర్స్ గా ఉంటాం మనం. అలాగే లయబిలిటీ ఫ్రీ, ఇందులో ఏమి ఇన్వెస్ట్మెంట్ లేదు, అలాగే బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు. హెల్తీ లైఫ్, మనం ఆరోగ్యంగా జీవిస్తూ ఇతరులకు ఆరోగ్యాన్ని ఇస్తూ మనం మరి నిరంతర ఆదాయం పొందుతాం. మనకు ఎంత కావాలంటే అంత మనం సంపాదించవచ్చు. అది కూడా మనకు ఖాళీ సమయంలో, మనం ఫ్రీగా ఉన్న టైంలోనే. మరి గుర్తింపు కూడా మరి అన్ని రకాలుగా వస్తుంది. కంపెనీ నుంచి వస్తుంది, టీమ్ లీడర్స్ నుంచి వస్తుంది, అలాగే గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేస్తాం కదా.
మనకు వచ్చే ప్రతి రూపాయిలో టీడీఎస్ కట్ అవుతుంది. సో గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. నాకు ఇప్పటి వరకు గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అప్రిషియేషన్ లెటర్ ఇస్తా ఉన్నారు మనకు. అలాగే మరి వాడిన వాళ్ళు బాగుంటే ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు అయ్యి బాగుగాని వాళ్ళందరూ మీ ద్వారా బాగైతే వారి దీవెనలు వారి ఆశీస్సులు కూడా ఇందులో ఉంటాయి. సో అల్టిమేట్ గా న్యూ యంగ్ అనేది ఒక కల్పవృక్షం లాంటిది. ఇలాంటి కల్పవృక్షంలో మనం ఉండి మన జీవితాన్ని కూడా సుసంపన్నం చేసుకోవాలంటే రండి కలిసి పనిచేద్దాం. సో వెల్కమ్. మీకు ఎవరైతే ఈ లింక్ ఇచ్చి ఈ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేశారో వారిని సంప్రదించి మరిన్ని వివరాలు తీసుకోండి. రేపు మాత్రం 6:45కే మీరు జూమ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఓవర్ టు హెచ్జి రావు గారు. సార్ హలో హలో సార్ హెచ్జి రావు గారు మీరావాలి గారు వాయిస్ ఉన్నారు చెప్పండి. ఎస్ సార్ ఇప్పుడు ఓకే ఓకే ఎస్ సార్ ఆసమ్ ప్రెజెంటేషన్ సార్. చాలా చక్కగా ప్రొడక్ట్ గురించి ప్లాన్ గురించి అంతా కూడా మీరు చెప్పినందుకు మా టీమ్ లైమ్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఫ్రెండ్స్, మనందరూ కూడా ఇంతవరకు విన్నాము ప్లాన్ గురించి అలాగే ప్రొడక్ట్ గురించి. అయితే మనం ఏంటంటే చూస్తే మనం నమ్ముతాం, అంటే ఎవరికైనా రిజల్ట్ వచ్చిందంటే మనం నమ్ముతాం. కాబట్టి ఎవరైనా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఇది ప్రొడక్ట్ సార్ ఇంతవరకు చెప్పారు, ప్రొడక్ట్ ఇలా పనిచేస్తుంది అలా పనిచేస్తుంది, అయితే అది రిజల్ట్ వచ్చిందా రేపటి గురించి చెప్పి క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకేనా? రేపటి గురించి రేపు టెస్ట్ మనీస్ గురించి చెప్పి క్లోజ్ చేయండి. అంటే టెస్ట్ మనీ తీసుకునేది వద్దా సార్? ఏం అవసరం లేదు. ఎస్ అండి. సో ఇంకా మనకు టెస్ట్ మనీ రేపు అయితే సండే కాబట్టి మనకు ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ వరకు మనకు టెస్ట్ మనీ సెషన్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపు మీరు అటెండ్ అయినట్లయితే 6:50కి ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళ రిజల్ట్ వచ్చిందా లేదా మనం అందరూ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి మనం రేపు అటెండ్ అయిద్దాం. సో టుమారో మనం కలుద్దాం. సో టిల్ దట్ హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ హెచ్జి రావు గారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, రేపు 6:45కే మీరు జూమ్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే స్టార్ట్ అయిన 1-2 minutes లోనే మనకు కంప్లీట్ అవుతున్నాయి. సో థ్యాంక్ యూ ఆల్.